హాయ్ అండి. ఈరోజు వీడియోలో వంకాయలు కట్ చేసుకుందామా. చూడండి, వంకాయలు ముదిరిపోయి మొన్న చూపించాను కదండి, మొన్న వీడియో పెట్టాను కదా, దీనికోసం అన్నీ ఎరవంగా చెప్పాను. అవి ముదిరిపోతున్నాయి కదా, కట్ చేసుకున్నాను. పెద్ద పెద్ద చిన్న వద్దు. ఒకసారి చూడండి, అది ఇలా చూపించండి. చూడండి ఎన్ని కాయలు ఉన్నాయి. అవన్నీ నేరకాయలేనండి. మొదటికాయలు తీసి ఇంకా లేదండి ఆ చెట్టుకి. అలా చెప్పాను కండి, ఈ చెట్టులో మొగ్గలు అనేసి ఈరోజు చూడండి పువ్వులు వచ్చాయి. మనం కట్ చేసి అతి తొందరగా కాయలు వస్తున్నాయి. చూడండి ఒకసారి, ఈ గుత్తిలో 3 కాయలు ఉన్నాయి, అందులో ఒకటే కట్ చేయండి. నేతగా ఉందా ముద్రకాయనా? కట్ చేసి ఈ చెట్టు ఆ చెట్టుకున్నాయా చూడండి. నేను రేగి చెట్టులో ఈ వంకాయ చెట్టు పెట్టానండి, ఇది చూసుకోలేదు. ఇంకా ఉన్నాయా? కట్ చేసాను. దాక్కున్నాయండి చెట్టు కొమ్మల్లోనూ. ఈ రేగికాయలు ఎక్కడ ఉండి అండి, అయ్యో అలా అయిపోతున్నాయి, నల్లగా మాడిపోతున్నాయి. ఇదండి కొండ మామిడికాయలు, ఇది రెండోసారి క్రాప్ వచ్చింది. ఇందులో వంకాయలు చూడండి ఎన్ని కాయలు వచ్చాయో. ఇవి కింద ఉన్నాయి గుత్తులు. అదే వెనుక్కున్నాయి 2, అదే ఆ కొమ్మలు. ఈ సపోటా తీసేయండి. చూడండి ఈ సపోటా, అయ్యో పండిపోయిందా? ఒకసారి కట్ చేసి చూడండి. అది తీసి అది ఇది అది కట్ చేసి చూడు సెంటర్లో. ఎన్ని పిక్కలు అన్నారు? పాడైపోయిందండి ఈ పండు. ఇందులో ఎన్ని పిక్కలు? 4 పిక్కలు ఉన్నాయి. ఆ మొదలు వేసి
ఏది కాయ ఎంతదయింది? వాటర్ ఒక సైజు అయిందండి, మామూలు సైజు, ఇంకా మొగ్గలేదు. ఇది తాయినమ్మ దీనికి వస్తుంది చెప్పాను కదా, అందులో ఒక పెద్ద కాయ బరువుకి ఆ రెడ్ విరిగి రెడ్ వాడుతుంది కాయ. ఇంకొక 2 కాయలు చూపించండి. ఇవన్నీ ఇంకొక 2 కాయలు ఉన్నాయి, పెద్ద కాయలు కాబట్టి అవి విరిగిపోతున్నాయండి రెడ్లో. ఇంకా లేదు, ఒక పువ్వే వచ్చింది, ఆ చిన్న కాయ వస్తుంది. ఇదండి మా గోల్డెన్ మ్యాంగో సిగిల్ పెట్టింది. మొన్న నా ఒక వీడియోలో చూపించాను కదండి, థాట్ చెట్టి 5 feet పెరిగిందని. అది మేము కట్ చేసుకున్నాము. చూడండి ఎన్ని సిగుర్లు వచ్చాయో. మొలక చెట్టి ముందు వీడియోలో పెట్టాను, అప్పుడు ఇవి మొగ్గలుగా ఉండేయండి. పూలు మొగ్గలు 2 ఉన్నాయి. ఇప్పుడు చూడండి ఒకసారి, ఇది ఒక రెడ్కి వచ్చాయండి. మొత్తం పువ్వులు వస్తాయి, మరి ఏమో ఈసారి లేట్ అయినట్లుంది. ఈరోజు మనం వంకాయలు కట్ చేసుకున్నాం కదండి, కేజీ కాయలు వచ్చాయండి. ఒక సపోటా, 2 నిమ్మకాయలు, 2 నిమ్మకాయలు. చూడండి ఎన్ని వచ్చాయో. మా మిరప చెట్టుకి చిన్న చిన్న కాయలు ఉన్నాయండి, ఒకసారి చూడండి. ఇది నేను కారం ఆడిస్తాననేసి కాయలు తెచ్చానండి, దాని విత్తనాలతోనే వేసాను. మొక్కలు వచ్చాయి, చిన్న సైజు కాయలండి, ఇప్పుడిప్పుడే కాస్తున్నాయి. ఓకేనండి, ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఉంటానండి, బాయ్.